Hi guys, welcome to Cricket Venkatesh. మన గ్రేటెస్ట్ రైవల్ ఎవరు? పాకిస్తాన్. సో పాకిస్తాన్తో మనం ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడినా మనం చిరకాల ప్రత్యర్థి, దాయాదుల సమరం, మహాసంగ్రామం, మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ ఇలాంటి రకరకాల చాలా పవర్ఫుల్ పంచ్ ఉన్న హెడ్లైన్స్ అవి వాడతాం. మన లేటెస్ట్ రైవల్ ఎవరు? ఆస్ట్రేలియా. నో డౌట్ ఆస్ట్రేలియాతో మన ఇటీవల కాలంలో ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు మన సమవిజ్జిగా లేదు, బట్ ఆస్ట్రేలియా మన సమవిజ్జిగా ఉంది. వాళ్ళతో చాలా కీన్ బ్యాటిల్స్ మనం ఫైట్ చేశాము. సో లేటెస్ట్గా ఇండియా ఆస్ట్రేలియా కాంటెస్ట్ కూడా అంత వాల్యూ ఒకటి రావడాన్ని చూసాం. కానీ ఈ న్యూజిలాండ్ టీం ఎవరితో అయితే మనం ఆదివారం రోజు ఫైనల్ ఆడబోతున్నామో, న్యూజిలాండ్ టీం మన గ్రేటెస్ట్ రైవల్ కాదు, లేటెస్ట్ రైవల్ కూడా కాదు, బట్ మోస్ట్ ఇరిటేటింగ్ రైవల్ అనిపిస్తుంది. చాలాసార్లు మన ఇబ్బంది పెట్టారు. చాలా సందర్భాల్లో మనకి తెలియకుండా పోలీస్ దెబ్బలు అంటారే, పోలీస్ దెబ్బలు బయట కనబడవు, కానీ ఆ దెబ్బల తాలూకు నొప్పి అయితే ఉంటుంది. అలాంటి నొప్పి కలిగించిన టీం ఏదంటే న్యూజిలాండ్, దాంట్లో వితౌట్ ఎనీ డౌట్. సో వాళ్ళు ఏదో చాప కింద నీరులాగా, అంటే రియల్లీ మనని ఏదో ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు కాకుండా చూడడానికి చాలా క్వైట్గా, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా స్లెడ్జింగ్ చేయడాలు కానీ లేకపోతే మాట్లాడాలి కానీ ఇలాంటివి ఏం చేయరు. డీసెంట్ పీపుల్, డీసెంట్ సెట్ ఆఫ్ పీపుల్. న్యూజిలాండ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ నైస్. కానీ కొట్టాల్సిన దెబ్బలు మాత్రం గట్టి కొడతారు, చాలా గట్టి కొడతారు. అది మనకు తెలియదు. వాళ్ళ టీం ముందు, మన మ్యాచ్ ముందు చూస్తే ఏంటంటే టీం కూడా ఎంత పెద్ద స్ట్రాంగ్ ఉండదు, సూపర్ స్టార్స్ ఉండరు దాంట్లో. కానీ ఎంత ఎఫిషియెంట్గా, ఎంత ప్రొఫెషనల్గా, ఎంత క్లినికల్గా ఆడతారంటే వాళ్ళు మనని చాలాసార్లు చావు దెబ్బ కొట్టారు. ఆ దెబ్బల తాలూకు నొప్పి ఇంకా ఉన్నది మనకి. సో ఒక్కసారి అవన్నీ తలుచుకుందాం. చాలా చాలా బాకీ పడ్డాం న్యూజిలాండ్కి, చాలా బాకీ పడ్డాం ఆ న్యూజిలాండ్కి. టైమ్ టు సెటిల్ స్కోర్స్. తెలియకుండానే మనకి న్యూజిలాండ్ మీద ఒక కసి ఉంది, నాకైతే ఉంది. ఎందుకంటే చాలామంది మనలో చాలామందికి లేదు. ఎందుకంటే కేన్ విలియమ్సన్ ఈజ్ ఏ డార్లింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే కేన్ మామ అని చెప్పి వెన్ హీ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్, అతను చాలా మన హృదయాలకు దగ్గరగా వచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 2019 ఫైనల్లో వాళ్ళు ఓడిపోయిన తీరు, వాళ్ళంత బాగా ఆడి కూడా ఏదో ఆ బౌండరీ కౌంట్ ఆధారంగా, అర్థం లేని ఒక రూల్ ఆధారంగా వాళ్ళు ఓడిపోవడంతో కేన్ విలియమ్సన్ అంటే చాలా చాలా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కేన్ కానీ, విలియమ్సన్ కానీ, డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్స్, ఫారినర్స్ అయినా కూడా. సో న్యూజిలాండ్ అంటే కొంత సింపతి ఉన్నది. అయినా సరే వాళ్ళు కొట్టిన దెబ్బలు మాత్రం మామూలు దెబ్బలు, అవి మామూలు కాదు. నేను మీకు 5 చెప్తాను. అండ్ టైమ్ టు సెటిల్ స్కోర్స్. లెక్క సరి చేయాల్సిన సమయం వచ్చింది. మొన్న ఆస్ట్రేలియా మీద మనం కొంత లెక్క సరి చేసాం. 2023 ఫైనల్ నాటి ఫైనల్లో మనకి ఇచ్చిన పరాజయానికి బాగానే దెబ్బకొట్టాం. మన సెమీఫైనల్లో ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో పర్లేదు, కొంత సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలాగే న్యూజిలాండ్ కూడా దెబ్బ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు మనని చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. దాంట్లో మీకు 5 ఇన్స్టెన్సెస్ చెప్తాను, ఓన్లీ 5 చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కోర్స్ ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో 2000లో మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. 2000లో స్ట్రాంగ్గా ఉంది. అప్పుడప్పుడే యువరాజ్ సింగ్ టీంలోకి వచ్చాడు, జహీర్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చారు. సో మన టీం అప్పుడు సచిన్, సౌరవ్ వీళ్ళందరూ ఉన్నారు, గంగూలీ, ద్రావిడ్, అనిల్ కుంబ్లే. సో మన టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఫైనల్కి వెళ్ళాం మనం. అప్పుడు ఐసీసీ నాకౌట్ అన్న 2000 నైరోబీలో ఫైనల్ జరిగింది. ఫైనల్లో మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతాం అనుకోలేదు. న్యూజిలాండ్ టీం కూడా పెద్ద గొప్పగా లేదు, ఇలాగే ఉంటారు. కానీ ఒక ప్లేయర్ ఎమర్జాడు. అతని పేరు క్రిస్ కెయిన్స్. మీరు చాలామంది 90s కిడ్స్కి పెద్ద తెలుసు. క్రిస్ కెయిన్స్ వాజ్ ఏ వెరీ గుడ్ ఆల్రౌండర్, జెన్యూన్ ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలర్ అండ్ వెరీ గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్, బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. అతను ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఆ కప్ మన దగ్గర నుంచి ఎగరేసిపోయాడు. అప్పుడు నేను బికాస్ ఆఫ్ మై ఏజ్ ఐ థాట్ దట్ ఇండియా ఈజ్ విన్నింగ్ ఏ టైటిల్. సో చాలా లేదు, మనం టైటిల్ గెలుస్తున్నాం, ఐసీసీ టైటిల్ గెలుస్తున్నాం, చాలా కీన్గా చూస్తే పెయిన్ నాకు ఇంకా ఉంది. ఐ స్టిల్ ఫీల్ దట్ పెయిన్ 2009. ఎందుకంటే నైరోబీలో మనం అప్పట్లో ఉంది, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ అప్పట్లో అవి స్ట్రాంగ్ టీమ్స్, ఈవెన్ పాకిస్తాన్ ఫర్ దట్ మ్యాటర్. సో అవన్నీ దాటుకున్నాం మనం. అంత స్ట్రాంగ్గా కానీ మనం న్యూజిలాండ్తో ఫైనల్ ఆడుతున్నాం అంటే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. న్యూజిలాండ్తో గెలిచేస్తాంలే అని అనుకున్నాను, కానీ గెలవలేదు కదా, ఓడిపోయాను. ఆ పెయిన్ ఇంకా ఉందని వాళ్ళ కుంజరి యుధంబు దోమ కుత్తగా జొచ్చాను అన్నట్టుగా ఆఫ్ ఆల్ ద పీపుల్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం, న్యూజిలాండ్తో ఫైనల్ అంటే ఏదో బోనస్, హ్యాపీగా గెలిచేయచ్చు కదా అని అనుకున్నాను నేను. ఐ వాజ్ థింకింగ్ దట్ లైక్ దట్ ఎట్ దట్ టైమ్, బట్ వీ లాస్ట్ దట్ ఫైనల్. అది 2000. సో అది ఫస్ట్ దెబ్బ. తర్వాత
సీన్ కట్ చేస్తే 2019 వరల్డ్ కప్ అంటే చాలా గ్యాప్ ఉంది, సరే ఓకే వాట్ ఎవర్ గ్యాప్. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్. ఆ వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా ఆడుతాం. రోహిత్ శర్మ 5 సెంచరీలు చేశాడు, విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. మనకి ఆ వరల్డ్ కప్లో కొన్ని ఇబ్బందులు ఎదురైంది. అంబట్ రాయుడు నాన్ సెలెక్షన్ మీద కాంట్రవర్సీ అయింది, శిఖర్ ధవన్కి ఇంజరీ అయింది. అంబట్ రాయుడు కి రీప్లేస్మెంట్గా వచ్చి అంబట్ రాయుడు ప్లేస్లో వచ్చిన విజయ్ శంకర్కి 3D ప్లేయర్కి అతనికి ఇంజరీ అయింది. సో బట్ స్టిల్ వీ హ్యావ్ డన్ వెల్ ఇన్ దట్ వరల్డ్ కప్. మనం ఖచ్చితంగా సెమీఫైనల్కి చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాం. ఆ సెమీఫైనల్లో వర్షం వచ్చింది. ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసిన తర్వాత వర్షం వచ్చింది, మనం ఆ రోజు బ్యాటింగ్ చేయలేకపోయాం. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఆ మ్యాచ్కి కామెంట్ కూడా చేశాను. వర్షం వచ్చింది. నెక్స్ట్ డేకి అప్పుడు రిజర్వ్ డేకి వెళ్ళింది మ్యాచ్. రిజర్వ్ డేకి వెళ్ళడంతో అక్కడ మనకి దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే ఆ రోజున వాళ్ళు బాల్ స్టార్టెడ్ స్వింగింగ్, మ్యాట్ హెన్రీ వికెట్లు తీశాడు, 5 for 3. ఇండియా వాజ్ రెడ్యూస్డ్ 5 for 3. కోహ్లీ అవుట్ అయిపోయాడు, రోహిత్ అవుట్ అయ్యాడు, రాహుల్ అవుట్ అయ్యాడు. సో 5 for 3 నుంచి రికవర్ కాలేదు మనం. రిషబ్ పంతుడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నారు, సేమ్ దినేష్ కార్తిక్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళు అప్పుడు మిడిల్ ఆర్డర్ రికవరీ రాలేదు. మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం. సో అది కూడా మనకి చాలా పెయిన్ఫుల్, ఎందుకంటే యూ హ్యావ్ డన్ వెల్ ఇన్ దట్ వరల్డ్ కప్. వరుసగా గెలుస్తూ వచ్చాం. సో ఆ టైంలో ఆ దెబ్బ డెఫినెట్గా గుర్తుంది. 2019లో మనం అంత బాగా ఆడుతూ, ముఖ్యంగా రోహిత్ అంత బాగా ఆడుతూ, విరాట్ బాగా ఆడుతూ మనం ఓడిపోయామే అని చెప్పి. ఎందుకంటే అప్పుడు ఆ వరల్డ్ కప్లో మనకి అందరూ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, షమి ఆల్సో బౌల్డ్ వెల్. సో మనం మంచి టీంతో వెళ్ళాం మనం. బట్ న్యూజిలాండ్ మన అక్కడ బ్రేక్స్ వేశాం. అండ్ సరే, ఇప్పుడు ఎన్ని చెప్పాను? 2 చెప్పాను, ఇంకా 3 చెప్పాను. 2021 WTC ఫైనల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మనమే గెలిచేస్తాం న్యూజిలాండ్తో అని అనుకున్నాను నేను. టీం బ్రహ్మాండంగా ఉంది, మన టీం చాలా బాగుంది, ఆల్ బేసెస్ కవర్డ్ టీమ్గా ఉంది, అంతా బాగానే ఉంది. కానీ దీన్ని అప్పుడు ఆ మ్యాచ్కి ముందు, అప్పుడు అవి కోవిడ్ డేస్ కదా, అప్పుడు పెద్దగా వేరే మ్యాచ్లు ఏమయ్యాయి కాదు. నేను ఐ రిమెంబర్ డూయింగ్ సమ్ 20 to 25 వీడియోస్, రోజుకు ఒక వీడియో చేసేవాడు ఆ మ్యాచ్ సంబంధించి. నీల్ వాగ్నర్ మీద ఒక వీడియో చేశాను, రకరకాలుగా మనకి న్యూజిలాండ్ అన్ని రకాల యాంగిల్స్ కవర్ చేస్తూ 25 వీడియోలు చేశాను. 25 వీడియోస్ ఆ మ్యాచ్ కర్టెన్ రైజర్ కంటే ముందు నేను బిల్డప్ చేశాను. మీరు కూడా అప్పట్లో కొత్త నా ఛానల్, యూ హ్యావ్ రిసీవ్డ్ దెమ్ వెరీ వెల్. సో అన్ని వీడియోలు చేసి అంత హైప్ చేస్తే, తీరా చేస్తే మనం ఓడిపోయారు. బాగా వర్షం పడింది, వెట్ ఫైనల్ అది. ఆ కండిషన్స్ వాళ్ళకి న్యూజిలాండ్ కండిషన్స్లోనే బాగా సూట్ అయినాయి. అండ్ వాళ్ళు ఎఫిషియెంట్గా క్లినికల్గా ఇండియాని వితౌట్ షోయింగ్ లాట్ ఆఫ్ ఫ్లేయర్, సో చాలా క్లినికల్గా మనం ఓడించేశారు ఫైనల్. అది పెద్ద ఫస్ట్ టైం మనం WTC ఫైనల్కి వెళ్ళాము. అక్కడ మనం గెలవాల్సింది, ఓడిపోయాం. మనం ఒక ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళినామేమో అని అనిపించింది, ఒక పేసర్ ఉంటే బాగుండేమో అనిపించింది, రకరకాల థియరీస్. బట్ స్టిల్ వీ లాస్ట్ దట్ మ్యాచ్. సో మరొకసారి మనకి వాళ్ళు అక్కడ దెబ్బ కొట్టేశారు. అదే ఇయర్ చివరిలో 2021 T20 వరల్డ్ కప్లో ఇక్కడే దుబాయ్లో మనం వాళ్ళతో మ్యాచ్ ఆడితే స్లో వికెట్ మీద అవి ఎందుకనో ఆ రోజు రోహిత్ నెంబర్ 3లో ఆడాడు, ఇషాన్ కిషన్ రాహుల్తో ఓపెన్ చేశారు, అది ఫెయిల్ అయింది. సౌదీ వికెట్ తీశారు, ట్రెంట్ బౌల్ట్ వికెట్ తీశారు. తర్వాత ఇస్సోడీకి అవుట్ అయ్యారు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. వికెట్ పడతా ఉన్నాయి. సో 110 అంతా చేసాం మనం, అంతే. వి స్కోర్డ్ 110 ఇన్ T20 మ్యాచ్. 110 ఎలా డిఫెండ్ చేస్తున్నారు, 2 వికెట్ల తేడాతో. ఇదే విలియమ్సన్ అండ్ మిచెల్ కలిసి ఆ స్కోర్ని ఈజీగా వాళ్ళు చేజ్ డౌన్ చేశారు. సో ఆ వరల్డ్ కప్లో మనం కనీసం సెమీస్కి రాలేదు. మామూలుగా మనం వరల్డ్ కప్స్లో T20 కానివ్వండి, వన్డేస్ కానివ్వండి, కనీసం సెమీఫైనల్కి వెళ్తాం. కానీ అక్కడ గ్రూప్ స్టేజ్లో మన నిష్క్రమణకి ప్రధాన కారణం న్యూజిలాండ్తో ఓటమి. పాకిస్తాన్తో కూడా ఓడిపోయాం, న్యూజిలాండ్తో కూడా ఓడిపోయాం. అండ్ స్లో వికెట్ మీద వీ కుడ్ నాట్ గెట్ గోయింగ్, రన్స్ చేయలేకపోయారు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి. సో అక్కడ ఒక దెబ్బ కొట్టారా. సో ఇప్పటికే 4 అయ్యాయి. 5వది మోస్ట్ రీసెంట్ థింగ్, మన టెస్ట్ సిరీస్లో, డిఫరెంట్ ఫార్మాట్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్లో వాళ్ళు మనని 3-0తో ఓడించారు. ఇది నిజంగా చాలా అవమానకరమైన దెబ్బ, మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే ఇండియాలో, స్వదేశంలో మనం
పులులు సింహాలు అన్నీ మనకి మన కంచుకోట ఇండియాని ఓడించడం అంటే అది ఒక డ్రీమ్ మాత్రం ఏ టీం కానీ. అది ఆస్ట్రేలియా చేయలేకపోయింది. ఫైనల్ ఫ్రాంటియర్ అన్నాడు, స్టీవా చేయలేకపోయాడు, రికీ పాండింగ్ చేయలేకపోయాడు, ఎవ్వరు ఆస్ట్రేలియా క్యాప్టెన్స్, గ్రేట్ క్యాప్టెన్స్ ఎవ్వరు చేయలేకపోయారు. అండ్ చాలా టీమ్స్ మన ఇండియాలో ఓడించలేని పరిస్థితిలో వీళ్ళు వచ్చేసి న్యూజిలాండ్ టీం వచ్చి మన 3-0తో మనది ఏదైతే బలం ఉందో ఆ స్పిన్ బౌలింగ్తోనే మనం దెబ్బకొట్టారు. ఫస్ట్ మ్యాచ్లో పేస్తో దెబ్బకొట్టారు బెంగళూరులో, తర్వాత 2 మ్యాచ్ల్లో స్పిన్తో దెబ్బకొట్టారు. సెకండ్ మ్యాచ్లో బ్రహ్మాండంగా బౌలింగ్ ఇస్తున్న శాంటనర్ లాస్ట్ మ్యాచ్కి అతను అవైలబుల్ లేడు, అతనికి ఇంజరీ అయ్యేది. అయినా కూడా ఎజాజ్ పటేల్ అంతకుముందు ముందు టూర్లో ఒకే మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసినా ఆ మ్యాచ్ మనం ఓడిపోలేదు. కానీ ఇక్కడ అతను ఒక స్వదేశంలో స్వదేశంలో వికెట్లు తీయడు న్యూజిలాండ్లో. ఇండియా వచ్చి అతను హీరో అయిపోయాడు ముంబై టెస్ట్లో. సో 3-0తో ఓడిపోయాం. హోమ్లో మనకు ఆ డ్రబ్బింగ్ ఏంటి, 3-0తో వైట్ వాష్ బ్రౌన్ వాష్ ఏంటది అది ఆ దెబ్బ. ఇంకా అది దానివల్ల మనకేమైందంటే అది అవమానంతో పాటు మనం WTC ఫైనల్ క్వాలిఫై కాలేకపోయాం. ఆ సిరీస్ మనం గెలుచుంటే ఆస్ట్రేలియాతో BGT ఓడిపోయినా సరే మనకి ఛాన్స్ ఉండేది. ఫైనల్కి వెళ్ళలేకపోయాం. తర్వాత మనకి స్పిన్ బౌలింగ్ విషయంలో టెస్ట్ క్రికెట్ ఆడడం ఇన్ జనరల్, స్పిన్ బౌలింగ్ ఆడడం ఇన్ పర్టికులర్, టెస్ట్ క్రికెట్ ఆడడంలో ఇన్ జనరల్ మన బ్యాటింగ్ మీద క్వశ్చన్ మార్క్ వాళ్ళు రేజ్ చేశారు. టెస్ట్ క్రికెట్ ఆడలేకపోతున్నారు మీరు, టెస్ట్ క్రికెట్ ఆడే టెంపర్మెంట్ మీ బ్యాట్స్మెన్కి లేదు, ఆ టెక్నిక్ కూడా మీకు లోపించింది, ఆ పేషెన్స్ లోపించింది, ఇన్నింగ్స్ బిల్డింగ్ ఎబిలిటీ పోయింది మీ వాళ్ళకి, మీరంతా వైట్ బాల్ క్రికెట్లో ఆడుతున్నారు అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేశారు. టెస్ట్ క్రికెట్ విషయంలో మనం ఇంట్రస్పెక్షన్ అంతర్మదనం చేసుకోవాల్సిన ఒక పరిస్థితి కల్పించారు. సో న్యూజిలాండ్ నేను చెప్పినట్టుగా పోలీస్ దెబ్బలు కొడతారు, చాలా గట్టి కొడతారు. అవి బయటికి కనబడవు కానీ గట్టి దెబ్బలు కొట్టారు. అందుకని ఇలా మనకి తెలియకుండా నవ్వుతూనే స్మైలింగ్ అసెసిన్స్ వాళ్ళు. సో వాళ్ళు ఎవరు కూడా విలియమ్సన్ ఎవరి మీద మనకి ఇండివిజువల్గా వాళ్ళ మీద ఎవరి మీద మనకి కోపాలు ఉండవు. మనకి ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ వాళ్ళు స్లెడ్జింగ్ కానీ, పాకిస్తాన్ అంటే ప్రతి ఒక్కరి మీద మనకి ఏదో పర్సనల్గా ఆ ప్లేయర్స్ మీద ఉంటుంది. కానీ వీళ్ళ ప్లేయర్స్ అందరూ దే ఆర్ లవ్లీ గైస్, అందరూ కూడా చాలా సాఫ్ట్ స్పోకెన్ అండ్ దే ఆర్ లవబుల్, మోస్ట్ అమేబుల్ క్యారెక్టర్స్. అంతా బాగానే ఉంటుంది. కానీ ఆన్ ద ఫీల్డ్ వాళ్ళు నవ్వుతూనే మనని అది ఏమంటారు తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు. అంటే కరెక్ట్ కాకపోవచ్చు మాట, బట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిన టీం. సో న్యూజిలాండ్ ఈ రకమైన ఇబ్బంది పెట్టింది. మీకు ఇంకోటి చెప్పనా, గమ్మత్తైన విషయం ఏంటంటే మనం T20 వరల్డ్ కప్స్లో వాళ్ళతో 3 సార్లు ఓడిపోయాం. నేను చెప్పాను 2021 చెప్పాను. అంత 2007లో మనం ఈవెన్చువల్ విన్నర్స్. మనం 2007 ఫస్ట్ ఇనాగరల్ T20 వరల్డ్ కప్ మనం గెలిచాం. అప్పుడు అందరినీ ఇంగ్లాండ్ ఓడించాం, ఆస్ట్రేలియా ఓడించాం, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం. న్యూజిలాండ్ చేతిలో మనం 2007 వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్లో ఓడిపోయాం. గ్రూప్ స్టేజ్లో సూపర్ 6లో వాటెవర్ ఐ డోంట్ రిమెంబర్, బట్ న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మనం 2007లో ఓడిపోయాం. తర్వాత 2016లో అనుకుంటా, అప్పుడు కూడా మనం ఈవెన్చువల్ ఫైనలిస్ట్, కానీ అప్పుడు కూడా ఓడిపోయాం. సో T20 వరల్డ్ కప్లో మనం 3 సందర్భాల్లో న్యూజిలాండ్తో తలపెడితే 3 సార్లు ఓడిపోయాం. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో సర్ప్రైజింగ్లీ మనం నైరోబీ ఫైనల్ 2000లో ఫైనల్లో న్యూజిలాండ్తో ఆడాం. తర్వాత ఇది ఛాంపియన్స్ ట్రోఫీ 9th ఎడిషన్. కానీ మనం మళ్ళీ న్యూజిలాండ్తో ఆడిన 2 సందర్భాలు అక్కడ ఓడిపోయాం. మొన్న మనం గ్రూప్ స్టేజ్లో గెలిచాం. సో 2 మ్యాచ్లు ఆడాం. ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచారు, ఒక మ్యాచ్ మనం గెలిచాం. ఇక ODI వరల్డ్ కప్స్లో మన రికార్డ్ ఈక్వల్గా ఉంది. 5 times వాళ్ళు గెలిచారు, 5 times మనం గెలిచాం అవుట్ ఆఫ్ 10. సో న్యూజిలాండ్ హ్యాస్ బిన్ అవర్ బోగీ టీమ్ ఇన్ అక్రాస్ ఫార్మాట్స్. T20 కావచ్చు, వన్డేస్ కావచ్చు, టెస్టులు కావచ్చు. మనకి చాలా ఇబ్బంది పెట్టిన టీం అది, చాలా ఇబ్బంది పెట్టిన టీం. న్యూజిలాండ్ వెళ్ళి టెస్ట్ క్రికెట్ ఆడడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనకి గమ్మత్ ఏంటంటే మన ఫస్ట్ ఓవర్సీస్ విన్ మనకి న్యూజిలాండ్లోనే వచ్చింది. ఫస్ట్ ఓవర్సీస్ విన్ మనం బయట అంటే సిరీస్ విన్ మనం ఇండియా బయట మనం వెళ్ళి ఒక టెస్ట్ సిరీస్ గెలవడం న్యూజిలాండ్ గెలిచాం. బట్ ఆఫ్ లేట్ దే హ్యావ్ బీన్ కాజింగ్ అస్ లాట్ ఆఫ్ ట్రబుల్. సో టైమ్ టు స్కోర్ సెటిల్స్. న్యూజిలాండ్ని ఓడించి మనం టైటిల్ దక్కించుకోవాలి. వాళ్ళు కూడా పాపం ఏంటంటే వాళ్ళు కూడా రెగ్యులర్ టైటిల్స్ గెలిచే టీం కాదు వాళ్ళు. నేను చెప్తాను కదా ఎటర్నల్ సెమీఫైనలిస్ట్ అని చెప్పి. వాళ్ళు ఐ థింక్ ఐసీసీ ఈవెంట్స్లో ODI ఫార్మాట్లో వాళ్ళు 13 సెమీఫైనల్స్ ఆడితే దాంట్లో 8 ఓడిపోయారు. అండ్ వాళ్ళు గెలిచిన ఏకైక టైటిల్ అదే మన ఓడించి 2000లో
ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అనేప్పట్లోనే అదొక్కటే వాళ్ళు గెలిచారు. ప్లస్ ఆఫ్ కోర్స్ WTC టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు. సో 2 ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్ ఎప్పుడు గెలలేదు. వరుసగా 2 సార్లు ఫైనల్కి వచ్చి ఓడిపోయారు. అది కూడా మనకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం. ఫైనల్లో వాళ్ళకి ఆ ఫైనల్ ఫోబియా ఉన్నట్టుగానే ఉంది. ఎందుకంటే 2 సార్లు ఫైనల్కి వచ్చి ఓడిపోయారు. T20 వరల్డ్ కప్లో కూడా వాళ్ళు అదే 2021లో ఫైనల్కి వచ్చి ఓడిపోయారు. వన్డే వరల్డ్ కప్లో 2015లో ఫైనల్ ఓడిపోయారు, 2019లో ఫైనల్ ఓడిపోయారు. ఇన్ రాదర్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ కోర్స్. సో ఫైనల్ ఫోబియా వాళ్ళకు కూడా ఉన్నది. ఫైనల్ ఫోబియా ఉన్నది. అది కొంచెం మన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ ఫైనల్ ఫోబియానో వాట్ ఎవర్, ఫైనల్ ఆడడాలు మన ఇబ్బంది పడతాం, వాళ్ళు ఇబ్బంది పడతాం, అది కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే న్యూజిలాండ్ మనని దెబ్బలు కొట్టారు కాబట్టి వాళ్ళ మీద ప్రత్యేకంగా మనకి ఎవరి మీద శాంట్నర్ ఇది సిఎస్కే మ్యాన్. సిఎస్కేలో అతనికి ఛాన్స్ ఇచ్చినా రాకపోయినా ఎప్పుడు నెవర్ కంప్లైనింగ్ టైప్ ఏం కాదు అతను కానీ వాళ్ళ టీంలో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా. రచిన్ రవీంద్ర అయితే మన బెంగళూరు బాయ్. సో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి మోస్ట్ ఆఫ్ దెమ్ ప్లే ఇన్ IPL. సో వాళ్ళకి మీద మనకి ఇండివిజువల్గా ఎవ్వరి మీద మనకి ఎలాంటి పేచీ లేదు. టీమ్గా కూడా పేచీ ఉన్నట్టు అనిపించదు. కానీ చాలా దెబ్బలు కొట్టారు కాబట్టి వాళ్ళతో చాలా బాకీ పడ్డాం. బాకీ సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. టైం టు సెటిల్ స్కోర్స్ ఏమంటారు?